కొండా కుటుంబం దారెటు హైకమాండ్ యాక్షన్ తీసుకున్నా సరే కాంగ్రెస్లోనే ఉంటారా లేక వేరే దారి చూసుకుంటారా? కాషాయ నేతలు కాంగ్రెస్ మంత్రి గురించి ఎందుకు మాట్లాడేసుకుంటున్నారు? ఆమె బీజేపీలోకి టచ్లో ఉన్నారా? ఒకవేళ కొండా అటువైపు చూస్తే కండువా కప్పేయడానికి కమలం పార్టీ రెడీగా ఉందా? పార్టీ పరంగా ఉమ్మడి వరంగల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులేంటి? భవిష్యత్ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ గురించే హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాస్త చర్చ మరి కాస్త రచ్చ జరుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకుంటుందా లేదా? ఒకవేళ కేబినెట్ నుంచి తప్పిస్తే ఆమె పార్టీలో కొనసాగుతారా లేక మారిపోతారా అంటూ ఎవరికి వారు విశ్లేషణలు చేసేస్తున్నారు. ఒకవేళ పార్టీ మారిపోవాలని భావిస్తే కొండా ఫ్యామిలీ ముందున్న ఆప్షన్స్ ఏంటన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ జనసేన గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా నడుస్తున్నాయి. సోషల్ సంగతులు ఎలా ఉన్నా ఇటు తెలంగాణ బీజేపీలో కూడా కొండా ఇష్యూపై మాటలు నడుస్తున్నాయట. ఆమె మన పార్టీలోకి వస్తారా? ఎవరితోనన్నా టచ్లో ఉన్నారా? ఒకవేళ రావాలి అనుకుంటే ఎవరి ద్వారా తీగలు కలిపే అవకాశం ఉందంటూ కమలం లీడర్స్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య కొండా సురేఖ బెంగళూరు నుండి హైదరాబాద్ రిటర్న్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఎదురుపడ్డం, కిషన్ రెడ్డి కూడా మాట్లాడడంతో దాన్ని బేస్ చేసుకుని కొందరిలో కాస్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఇటు తమ పార్టీ వైపు నుండి గానీ అటు కొండా ఫ్యామిలీ వైపు నుంచి గానీ ఎలాంటి ఇనిషియేషన్ లేదని అంటున్నారు. ఇదే సమయంలో తెర వెనుక జరిగేవి జరిగిపోతాయన్న వాదన సైతం ఉంది. రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ మంతనాలు జరుపుతున్నారని, ఇంకో రాష్ట్ర ఎంపీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఈ విషయంలో పెద్దగా మాట్లాడేది ఏవి ఉండకపోవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమెపై ఇంకా చర్య తీసుకోలేదు. మంత్రి సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాంటప్పుడు మేం భుజాలు తడుముకోవడం ఎందుకన్నది కొందరు కాషాయ నేతల ప్రశ్న. ఇక బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజీ లాంటివే ఉండవని గుర్తు చేస్తున్నారు మరికొందరు. మరీ ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఒక కుటుంబంలో ఒకరికి మించి టికెట్ ఇవ్వడం అన్నది బీజేపీలో అంత ఈజీ కాదని అంటున్నారు. ఒకవేళ కొండా కుటుంబం బీజేపీ వైపు చూసినా అందరికీ టికెట్ ఇవ్వడం అన్నది కుదిరే పని కాదని ముందే తేల్చేస్తున్నారు. పైగా ఆ ఫ్యామిలీ అడిగే సీట్లలో ఇప్పటికే బీజేపీకి బలమైన నేతలున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ అడిగే సీట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి పెర్ఫార్మెన్స్ చూపించిందట. అలాంటప్పుడు ఈ ఫ్యామిలీకి ఓకే చెబితే కొత్త తలనొప్పి అవుతుందనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా వాళ్లు బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగినా వర్కౌట్ అవ్వలేదు. కొండా ఫ్యామిలీది లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కావడంతో ఆమె బీజేపీలోకి రావడం అంత ఆషామాషి కాకపోవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఫైనల్ గా ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు పరిశీలకులు.